వెమ్మలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దర్శించుకున్నారు. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజాబలం దైవబలం ఉందన్నారు. సంక్షేమ అభివృద్ధిలో భాగంగానే రాష్ట్రంలోని దేవాలయాలను కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తున్నామన్న ఆయన ఆలయ విస్తరణకు చేయవలసిన పనులన్నీ ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. చెరువును పూర్తి చేయాల్సి ఉన్నందున దాని సామర్థ్యం పెరిగాకే పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమీక్షిస్తారని పేర్కొన్నారు వినోద్ కుమార్. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. ఇక్కడ కరీంనగర్లో నేను ఆడ సిట్టింగ్ ఎంపీని పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, బీజేపీ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు గెలిచారు. పొన్నం ప్రభాకర్ గారు ఓడిపోతే పర్వాలేదు, డిపాజిట్ కూడా ఓడిపోయి. పొన్నం ప్రభాకర్ డిపాజిట్ పోయేంత చిన్న నాయకుడు అయితే కాదు. నా దృష్టిలో ఆయనకి ఇంత బలం ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్ పోయింది కాంగ్రెస్. డిపాజిట్ పోకుండా పొన్నం ప్రభాకర్ ఓటు సంపాదించుకుంటే నేను బ్రహ్మాండం మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో గమ్మత్తుంది. మధు యాస్కి గౌడ్ గారు డిపాజిట్ పోయింది. వాళ్ళ డిపాజిట్ పోవడానికే నా ఓటమి. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు 2 పైసలు ఓడిపోయినందుకే మేము ఓడిపోయాం. డిపాజిట్లు వచ్చినప్పుడు మేము గెలుస్తాం. కాబట్టి ఎన్నికలనే గమ్మత్తులు ఈ దేశంలో. అందుకోసమే నేను ఈరోజు మరి ఈ రాజరాజస్వామి దేవాలయం మాట్లాడుతున్నాను. నిన్నగాక మొన్న ఏపీ ఉస్మానియా యూనివర్సిటీలో బ్రహ్మాండమైన సెమినార్ జరిగింది. ప్రశాంత్